హలో అండి అందరికీ. ఈరోజు వీడియోలో టేస్టీగా పాస్తా ఎలా చేయాలో చూద్దామా. ముందుగా పాస్తాని వాటర్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక 80% వరకు ఉడికించుకోవాలి. క్యారెట్, బీన్స్, ఆలు, ఆనియన్, క్యాప్సికమ్, మిర్చి అన్ని వెజిటేబుల్స్ని ఇలా పొడుగుగా కట్ చేసుకోవాలి. ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో 4 స్పూన్స్ ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత 1 స్పూన్ పోపు దినుసులు, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పీసెస్ వేసుకొని అన్నీ ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ వేసుకోవాలి. ఆలు, ఆనియన్, క్యారెట్, బీన్స్, మిర్చి ఈ వెజిటేబుల్స్ అన్నీ ఫుల్ మంట మీద ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. క్యాప్సికమ్ ఇప్పుడే ఫ్రై చేయకూడదు. వెజిటేబుల్స్ని ఫుల్ మంట మీద ఫ్రై చేస్తే బాగుంటాయి. ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ 2-3 మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది. వెజిటేబుల్స్ ఒక 2-3 మినిట్స్ హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ వేసుకొని చిన్న మంట మీద 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. క్యాప్సికమ్ని ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 2 టమోటాస్ని పేస్ట్ చేసుకొని వేసుకోవాలి. టమోటా పేస్ట్ని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, 1/2 స్పూన్ కారము, సరిపడా సాల్ట్, కొద్దిగా ధనియా పౌడర్ వేసుకొని ఒకసారి అన్నీ బాగా కలుపుకొని ఒక 1 మినిట్ వరకు ఫ్రై చేసుకోవాలి. కారం మగ్గేలోపు ఒక కప్పులో 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్కి కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా చేసి పెట్టుకోవాలి. కారం ఫ్రై అయినాక కార్న్ఫ్లోర్ వాటర్ కలిపి పెట్టుకున్న వాటర్ని వేసుకొని ఒక 2 మినిట్స్ వరకు ఉడకనివ్వాలి. కార్న్ఫ్లోర్ వేసినాక ఒక 2 మినిట్స్ ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగానే ఉడికించి పెట్టుకున్న పాస్తా వేసుకోవాలి. కొద్దిగా పెప్పర్ పౌడర్ వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ వరకు వేడి పెట్టుకోవాలి. కొత్తిమీర వేసుకొని ఒకసారి అంతా బాగా కలిపి డిష్ అవుట్ చేసుకుంటే పాస్తా రెడీ. ఇలాంటి ఎన్నో సింపుల్ రెసిపీస్ కోసం ప్లీజ్ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.